పాత్రికేయ మిత్రులకు నమస్కారం. 8వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటలకు జ్యోతిరావు పూలే గ్రౌండ్స్ లో బీసీల బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించడం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు మేము ఇక్కడ అందరం కూడా గౌరవ కమలాకర్ గారి పిలుపు మేరకు రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఏ విషయంలోనైనా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర ఏంటంటే ఒక అంశాన్ని లక్ష్యంగా ఎంచుకుంటే ఆ లక్ష్యం సాధించేంత వరకు త్యాగాలకు వెరవక పోరాడినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారిది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమ క్రమంలో అనేక వందల బహిరంగ సభలలో ఆనాడు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట, తెలంగాణ సమాజం అంటేనే బీసీలు, బీసీల సంక్షేమం అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి అనేటువంటి మాట చెప్పడం జరిగింది. కాబట్టి వారు అధికారంలో కొనసాగినటువంటి సమయంలో ఈ వేదిక మీద ఉన్నటువంటి మేమందరం కూడా వెలిగినము బీసీ నాయకులం అంటే అది కేసీఆర్ గారి ఆశీస్సుల వల్ల. మరి అటువంటి నాయకుడు, అటువంటి నిబద్ధత కలిగినటువంటి పార్టీ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం, వాస్తవంగా బీసీ సమాజం యొక్క పిలుపు, మా డిమాండ్ మేమెంతో మాకంత అనేది బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల డిమాండ్. అయితే ఈ డిమాండ్ బీసీలదైతే గడచిన శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా మరి తెలిసి ఎటువంటి ద్రోహానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుంది అనడానికి అనేక ఉదంతాలు ఉన్నాయి. 42% రిజర్వేషన్లు అమలు చేస్తాం, వీళ్ళకి సంబంధించినటువంటి సబ్ ప్లాన్కు చట్టబద్ధత తీసుకొస్తాం, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించి బీసీల జీవితాల్లో వెలుగులు విరజిమ్మేటట్టు చేస్తామని అన్నారు. అన్ని హామీలు ఇచ్చి అన్ని తుంగలో దొక్కి ఇవాళ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు, ఢిల్లీలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా వాళ్ళకి ఏమన్నా జరుగుతున్నటువంటి పరంపర మీద వాళ్లకు అవగాహన ఉందా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మసిబోసి మారేడుగాయ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి టక్కుటమారా గజకర్ణ గోకర్ణ విద్యలకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా తానా అంటే తందానా అంటూ ఉన్నది. ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేర్చలేదు, కానీ అన్ని హామీలు అమలు చేసినవని రేవంత్ రెడ్డి ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో వేరే రాష్ట్రాలకు పోయి ఈడ కేసీఆర్ గారు తన సమర్థ పాలనలో 10 సంవత్సరాలలో తెలంగాణ ఏ సమస్యలతోనైతే కునారిల్లిందో అవన్నీ పరిష్కారం చేసిండు. మళ్ళా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అవన్నీ పరిష్కారం, మళ్ళీ సమస్యలేనాయి, పరిష్కరించబడ్డాయి కూడా సమస్యలుగా తయారు చేసినటువంటి మహానుభావుడు, తెలంగాణను బ్రహ్మాండంగా చేసినవని అన్ని రాష్ట్రాల్లో ప్రగల్భాలు పలికిండు. అంటే సమాజాన్ని ఎంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటా ఉన్నాడు అనడానికి ఆయన మాటలు, ఆయన కార్యాచరణ నిదర్శనం. కాబట్టి మేమందరం బీసీ నాయకులం కేసీఆర్ గారి సూచన మేరకు వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ అయినటువంటి ఈ 42% రిజర్వేషన్లు కానీ కులగన్న కానీ అటకెక్కిచ్చిళ్ళు. మీరు తెలంగాణలో బీసీలకు న్యాయం జరగాలంటే తమిళనాడు రాష్ట్రానికి ఆ చరిత్ర ఉంది, అధ్యయనం చేయమని మమ్మల్ని పంపించిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాలన్నీ అటకెక్కించినటువంటి రేవంత్ రెడ్డి అంకుశంతో పొడిచినట్టు అటు కోర్టులు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులం
ప్రశ్నిస్తే మొదలుపెట్టిండు. ఆ మొదలుపెట్టింది నుంచి ఇప్పటి వరకు బీటింగ్ అరౌండ్ ది బుష్. ఇంగ్లీష్లో సామెత ఉన్నది కదా, డైరెక్ట్ కొట్టాల్సింది ఇడిచిపెట్టి దాని చుట్టూ కొడితే పిట్ట పడుతుందా? మేము డైరెక్ట్గా దీనికి పరిష్కార మార్గం మొదటి నుంచి చెప్తా ఉన్నాం. మొన్న శాసనసభ బిల్లులు తీసుకొచ్చినటువంటి సందర్భంగా మండలిలో, శాసనసభలో మిత్రులు కమలాకర్ గారు, మా బీసీ నాయకులు, మండలిలో నేను కూడా చెప్పినాం, ఒకే ఒక్క పరిష్కార మార్గం. తమిళనాడులో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జయలలిత గారు తీర్మానం చేసి ఢిల్లీకి పంపించి, ఢిల్లీలో నేను అది అమలైతేనే మళ్ళీ చెన్నైకి తిరిగి వస్తాననేటువంటి భీషణ ప్రతిజ్ఞ చేసి ఢిల్లీ మెడలు వంచి తీసుకొచ్చిండు. మీరు ఆ ప్రయత్నం చేయండి, మీ వెంట మేము సంపూర్ణంగా సహకరిస్తాం అనేటువంటి మాట మాట్లాడినాం, హామీ ఇచ్చినాం, దానికి కట్టుబడి ఉన్నాం. జరిగినటువంటి తతంగం అంతా తప్పుల తడకని కూడా తెలుసు. తప్పుల తడకని తెలిసినప్పటికీ మా నిజాయితీ, మా నిబద్ధత బీసీలకు న్యాయం జరగడం కాబట్టి అసలు వీళ్ళ నిజాయితీ ఏందో తేలాలనేటువంటిది కూడా అనుమానాస్పదంగా ఉన్నది. కాబట్టి మేము చెప్పిన తర్వాత కూడా ఆయన 6-7 సార్లు ఢిల్లీకి పోయిండు. ఏ రోజు పంపినటువంటి బిల్లులు రాష్ట్రపతి ఆమోదించే విధంగా, పార్లమెంటులో వచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు లేవు. బిల్లులు ఢిల్లీకి పోయిన తర్వాత ఆయన అన్నటువంటి మాటలు మీకు తెలుసు కదా, మనమో బిల్లు ఏమైంది, తెలంగాణ బీసీలది ఏమైతా ఉన్నదనో ఈ సమాజం ప్రశ్నిస్తూ ఉంటే దొంగను చూసినట్టు చూస్తూ ఉన్నారు, చెప్పులు ఎత్తుకపోవడానికి వచ్చినన్ని చూసినట్టు చూస్తూ ఉన్నారని ఆయన మాట్లాడుతాం. అసలు సమస్య బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్. ఒకవైపు ఈ రకంగా చేస్తూ మరోవైపు నిన్న మొన్న ఢిల్లీ కేంద్రంగా ఒక కొత్త డ్రామా. ఆ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు మరి జ్ఞానం ఉన్నదో లేదో, దేశాన్ని పాలించినటువంటి పార్టీ, అన్ని విషయాల్లో నిశితంగా అవగాహన కలిగి ఉండాల్సినటువంటి పార్టీ, రేపు అధికారం అనుకోకుండా దక్కితే దేశాన్ని ఏలాల్సినటువంటి పార్టీకి ఉండాల్సినటువంటి ఇంగితం, విజ్ఞత లేదు. ఈయన ట్రాప్లో ఢిల్లీ కూడా పడ్డట్టు కనబడతా ఉన్నది. కాబట్టి మేం 100% 42% రిజర్వేషన్లు అమలు పరచబడాలి అనంటే దాన్ని 9th షెడ్యూల్లో చేర్చడమే ఏకైక పరిష్కార మార్గం. కాబట్టి ఈ 20 మాసాల కాలంలో బీసీలకు రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి ద్రోహం, తెలంగాణ బీసీ సమాజాన్ని చైతన్యవంతం చేయడం, అదేవిధంగా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా బీసీల న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్కు వాళ్ళ సంఘీభావాన్ని కూడా పొందడం అనేటువంటి లక్ష్యంతో వరంగల్, కరీంనగర్లో ఈ సభ ఏర్పాటు జరుగుతున్నది. కాబట్టి కరీంనగర్కు ఉన్నటువంటి చరిత్ర, మాకున్నటువంటి నమ్మకం, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి సెంటిమెంట్ ఏంటంటే, కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినటువంటి ఏ కార్యక్రమమైనా 100% రిజల్ట్ తీసుకొని తీరుతుంది. కాబట్టి బహుళ ప్రయోజనకారి అయినటువంటి బీసీ రిజర్వేషన్ల సమస్యకు కూడా బహిరంగ సభ కరీంనగర్లోనే జరపాలని నిర్ణయించడం. ఖచ్చితంగా బీసీ సమాజం కదం తొక్కి కదలి వచ్చి యావత్ తెలంగాణకు మళ్ళీ ఒక టార్చ్ బేరర్ లాగా 42% రిజర్వేషన్లు సాధించడంతో పాటు రాబోయే రోజులలో మేమెంతో మాకంత వాటా దక్కించడంలో కూడా ఒక గుణాత్మకమైనటువంటి పాత్ర కరీంనగర్ పోషిస్తుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. 8వ తారీఖు నాడు